శ్రోతలకు నమస్కారం. గిరిజారాణి గారు రచించినటువంటి కంటేనే అమ్మ అని అంటే ఎలా అనే చక్కటి కథని విందామండి. సియాటిల్ టకోమా విమానాశ్రయం. అరైవల్ లాంజ్లో స్టార్బక్స్ కాఫీ తాగుతూ కాసేపట్లో ల్యాండ్ అవ్వబోయే విమానం స్టేటస్ ఫోన్లో పదే పదే చూస్తూనే ఉన్నాను. ఇంకా 2 గంటలు చూపిస్తుంది. ఆతృత ఆపుకోలేక నేను చాలా ముందుగానే వచ్చేశాను. నేను రిసీవ్ చేసుకునే వ్యక్తి కోసం రెక్కలు కట్టుకొని ఎగిరి వెళ్ళి ఆకాశంలోనే స్వాగతం పలకాలనిపిస్తుంది. చేతిలో ఫ్లవర్ బొకేని ఆప్యాయంగా తడుముతున్నాను. ఆ స్పర్శ ఎన్నేళ్ల నుండో నేను ఎదురు చూస్తున్న అమ్మ స్పర్శలాగా అనిపించింది. ఇంకెంతసేపు? ఒక అరగంటలో అదే అమ్మ గాఢ పరిష్వంగంలో ఆ మధురానుభూతిని పొందబోతున్నాను. ఆ తలపే ఎంత హాయిగా ఉందో. సోఫాలో తల వెనక్కి వాల్చి అమ్మ తలపులలోకి జారుకున్నాను. అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఆ రోజు బాగా గుర్తు నాకు. మెడలో పూలదండలతో నాన్న చెయ్యి పట్టుకొని తను వాకిట్లో పనమ్మాయి రాజీ హారతి ఇచ్చి దిష్టి తీశాక కుడికాలు లోపల పెట్టి దేవుని గదిలో దీపం వెలిగించి హాల్లో ఉన్న మా అమ్మ నిలువెత్తు ఫోటో ముందు మౌనంగా నిలబడ్డారు ఇద్దరు. తను ఆంటీ, భారతి ఆంటీ, మరణించిన నా కన్నతల్లి సుధకి ప్రాణ స్నేహితురాలు. అమెరికాలో ఉండేది. అప్పుడప్పుడు అమ్మకి చేసే వీడియో కాల్స్లో అమ్మ వెనకాలే ఉండి నేను చూస్తూ ఉండేదాన్ని. దీపు అని నన్ను పలకరిస్తే సిగ్గుతో అమ్మ చీర కొంగులో మొహం దాచుకునేదాన్ని. నా పుట్టినరోజులకి అమెరికా నుంచి బహుమతులు పంపేది. అప్పుడు భారతి ఆంటీ అంటే ఇష్టమే. కానీ ఇప్పుడు ఇలా మా అమ్మ స్థానంలోకి నాన్నకి భార్యగా, ఈ ఇంటి యజమానురాలిగా ఈరోజు వచ్చింది. ఇది నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నాన్న నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. నా అనుమతి తీసుకోలేదు. భార్య పోయిన 3 నెలలకే మరో భార్య కావలసి వచ్చింది ఈయనకి. అమ్మ మీద చూపించిన ప్రేమ అమ్మ చనిపోగానే మాయమైపోయిందా? కోపం అణుచుకోలేకపోతున్నాను. దీపు, ఇలా రా తల్లి, నీకోసం ఏం తెచ్చానో చూడు. నీకు ఇష్టమైన అరిటాకు పచ్చ కలర్ డ్రెస్, ఇదిగో ఈ పగడాల సెట్ అంది భారతి ఆంటీ. బహుమతులిచ్చి నన్ను తన బుట్టలో వేద్దామనుకుంటుంది నంగనాచి. కోపం తమాయించుకోలేక తనకేం జవాబు ఇవ్వకుండా టీపై మీదున్న గాజు ఫ్లవర్ వాజ్ని బలంగా నేలకేసి కొట్టి రివ్వున నా రూంలోకి వెళ్ళిపోయాను. నా చేష్టలకి నాన్న ఏదో సంజాయిషి ఇస్తున్నట్లున్నారు. పర్వాలేదు శేఖర్. దీపు కోపానికి ఆవేశానికి అర్థం ఉంది. సుధ స్థానంలో నన్ను ఊహించుకోలేకపోతుంది. 4 రోజులు పోతే నాకు చేరిక అవుతుంది. దేనికైనా కొంత సమయం పడుతుంది. వరి అవ్వకు. భారతి ఆంటీ మాటలు వినబడ్డాయి. కసితో పళ్ళు నూరుకున్నాను. నేను చచ్చినా నీకు చేరువ అవ్వను. ఈ ఇంట్లో నువ్వు నాకు శత్రువువి. డాక్టర్గా నాన్న బిజీగా ఉండి నన్ను పట్టించుకోలేకపోతున్నా పర్వాలేదు. నా గురించి నేను చూసుకోగలను. నీ అవసరం నాకేమీ లేదు అనుకుంటూ, అమ్మా, నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు లేకపోబట్టే కదా ఆంటీ నాన్న పక్కన నీ స్థానం ఆక్రమించింది అంటూ చనిపోయిన అమ్మని తలుచుకుంటూ రోదిస్తూ ఎప్పటికో తెల్లవారుజాముకి నిద్రపోయాను. మూసుకున్న నా కళ్ళ మీదకి ఒక్కసారిగా వెలుతురు పడేసరికి మెలకువ వచ్చేసింది. కిటికీ కర్టెన్ పక్కకి జరుపుతున్న భారతీ ఆంటీ నన్ను చూసి చిరునవ్వుతో దగ్గరికి వచ్చి నా తల నిమిరి, గుడ్ మార్నింగ్ దీపు, స్నానం చేసి కిందికి రా. మీ నాన్న నీకోసం వెయిట్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ చేద్దురు కానీ, కాలేజ్ టైం అవుతుంది నీకు. ఆ చేయిని విసురుగా తోసేసి మంచం దిగి బాత్రూంలోకి వెళ్ళిపోయాను. డైనింగ్ టేబుల్ దగ్గర రాజీ పెట్టిన టిఫిన్ తినేసి
నాన్న ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా గబగబా వెళ్ళిపోయాను. కాలేజీలో మూడీగా కూర్చున్న నన్ను చూసి నా క్లోజ్ ఫ్రెండ్స్ విజ్జి, బబ్లు, దీపు, నిజమేనా మీ డాడీ ఇంకో పెళ్లి చేసుకున్నారట కదా, ఇలా వచ్చిన కొత్త మమ్మీలు పరమ గయ్యాలిలా ఉంటారట, మా అమ్మా నాన్న అనుకుంటున్నారు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ నాలో అగ్నికి ఆజ్యం పోశారు. ఈరోజు దీపు మూడ్ బాగాలేదు. క్లాస్ డుమ్మా కొట్టి సినిమాకి పోదాం పదండి బబ్లు అనేసరికి నాకు కొంత రిలీఫ్ కావాలనిపించి లేచాను. సినిమా అయ్యాక అక్కడ నుంచి హోటల్కి వెళ్ళి తినేశాక ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. హై స్కూల్లో చదువుకున్నప్పటి నుండి కూడా మేము ముగ్గురం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అమ్మా నాన్న ఎప్పుడూ అడిగినంత డబ్బు పాకెట్ మనీగా ఇవ్వడంతో విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉండేదాన్ని. దాంతోనే వీళ్ళ సరదాలు కూడా తీరుతూ ఉండడంతో నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అది చాలా గొప్పగా ఫీల్ అయ్యేదాన్ని. నా కోసమే కాబోలు గేటు దగ్గర నిలబడి ఉన్న భారతీ ఆంటీని నిర్లక్ష్యంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయాను. నా ఆలస్యానికి కారణం బబ్లు గురించి అడుగుతుందేమో అనుకున్నా. అడిగితే నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, నువ్వెవరు నన్ను అడగటానికి అనే సమాధానం రెడీగా ఉంచుకున్నాను. కానీ ఒక్క మాట కూడా అడగలేదు. పైగా గులాబ్ జామున్ చేశాను దీపు, త్వరగా ఫ్రెష్ అయ్యిరా అనేసరికి ఏదైనా అడిగితే గొడవ పెట్టుకుందామని చూస్తే ఇలా శాంతంగా ఉండటం నాకు కొరుగుడు పడలేదు. నాకు ఆకలి లేదు, నేను బయట తినేశాను, డిన్నర్ కూడా అక్కర్లేదు, నన్ను పిలవకు అంటూ రూంలోకి వెళ్ళిపోయాను. మర్నాడు నాన్నని 5,000 కావాలని అడిగాను. ఎప్పుడు ఎందుకు అని అడగకుండానే ఎంత కావాలంటే అంత ఇచ్చే నాన్న ఆ రోజు మాత్రం ఇప్పుడు అంత డబ్బు ఎందుకు, ఏం కొనాలి అని అడిగేసరికి విజ్జి బర్త్డే నాన్న, గిఫ్ట్ కొనాలి అన్నాను. అమ్మతో మాట్లాడు, తను చెబుతుంది నీకు అంటూనే చెబుతున్నది వినిపించుకోకుండా లేచి వెళ్ళిపోయాడు. కోపం పట్టలేక ఆ తర్వాత నాన్న రచ్చ చేశాను. ఆంటీని అనరాని మాటలు అన్నాను. తనేమాత్రం కోపం తెచ్చుకోకుండా, కూల్ దీపు, ఇదంతా నీ మంచి కోసమే చేశాను, ఇక నుంచి నీకు పాకెట్ మనీగా ఏదీ ఇవ్వదలుచుకోలేదు, నీకు ఏం కొనుక్కోవాలన్నా నాకు చెప్పు, నేను తీసుకుంటాను, నెలకి 2 సార్లు మనం ముగ్గురం కలిసి సినిమాకో హోటల్కో వెళ్దాం, నీకు డబ్బు విలువ తెలియటం లేదు, పైగా నీ స్నేహితుల ఎంపిక సరైనది కాదు, వాళ్ళు నీ మీద ప్రేమతో కాదు, నువ్వు వాళ్ళకి ఖర్చు పెడుతున్న సరదాల కోసం నీ వెంట తిరుగుతున్నారు, అది నీకు తెలియటం లేదమ్మా అంటూ నా స్వేచ్ఛకి బ్రేక్ వేసింది. నేను అలిగి అన్నం మానేసినా కూడా నాన్న కరగలేదు. నాన్నని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకుందనే అభిప్రాయంతో తన మీద నాకు అంతకంతకు కక్ష పెరిగిపోసాగింది. ఏం చేయలేకపోతున్నాను. నా దగ్గర వాళ్ళ సరదాలు తీరకపోవడంతో విజ్జి, బబ్లు నన్ను తప్పించుకొని తిరగటం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరే వెళ్ళేవారు, నన్ను పిలవటం మానేశారు. దీనికంతటికి కారణం ఆంటీయే. నాకు చాలా ఉక్రోషంగా ఉండేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఉదయమే నా క్లాస్మేట్ రూపా ఫోన్ చేసింది. బబ్లు మూలంగా విజ్జికి ప్రెగ్నెన్సీ వచ్చిందని, తను సూసైడ్ చేసుకోబోయిందని, విజ్జి పేరెంట్స్ బబ్లు మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పింది. షాక్ అయ్యాను నేను. బబ్లుతో స్నేహం ఇలా దారితీసిందా? అమ్మో, విజ్జి ప్లేస్లో నేనుంటేనో? ఆ ఊహకే ఒళ్ళు జలధరించింది. మనసులో భారతీ ఆంటీ మీద మొదటిసారిగా మంచి అభిప్రాయం ఏర్పడింది. ఏదైనా నాకు ఇటువంటి స్నేహం దూరం అవ్వడానికి కారణమైందని మాత్రమే. అమ్మ స్థానం ఆక్రమించుకున్న కోపం అలాగే ఉంది. నన్ను తన గ్రిప్పులో పెట్టేసుకుంది. ఎదురు తిరిగి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయాను. అయితే ఎక్కడా నాకు లోటు లేకుండానే, నాకెటువంటి ఇబ్బంది కలగకుండానే చూసుకునేది. నా మనసుని ఎరిగే తాను ప్రవర్తించేది. కానీ నా మనసుకి మాత్రం దగ్గర కాలేకపోయింది. ఇలా మా ఇద్దరి మధ్య ఏమాత్రం అనుబంధం పెరగకుండానే
కొన్ని సంవత్సరాల కాలం గడిచిపోయింది. నేను నా చదువు పూర్తి అయ్యి క్యాంపస్ సెలక్షన్లో మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోవటం, ఏడాది తర్వాత కంపెనీ వాళ్ళు 6 నెలల ప్రాజెక్టు పని మీద నన్ను సియాటిల్కి పంపడానికి నిర్ణయం తీసుకోవడంతో ఆంటీ అంతకుముందు సియాటిల్లోనే ఉద్యోగం చేసేది కాబట్టి అక్కడ నాకు తన ఫ్రెండ్ ఇంట్లోనే వసతి ఏర్పాటు చేసింది. అమెరికా వెళ్ళినా కూడా తన ఆంక్షలు ఏంటి? అక్కడ కూడా నాకు కేర్ టేకర్లని పెడుతుంది. నేను అక్కడ ఉండను, వేరే చోట ఉంటాను అన్నా కూడా వీల్లేదని కరాఖండిగా చెప్పింది. నాన్న కూడా ఇదే మొదటిసారిగా అమెరికా వెళ్తున్నావు, అక్కడ తెలిసిన వారి హెల్ప్ అవసరం కదా, 6 నెలలేగా, అమ్మ చెప్పిన ఫ్రెండ్ ఇంట్లోనే ఉండు, అన్నీ వారు చూసుకుంటారు అనేసరికి సరే అనక తప్పలేదు. ఎయిర్పోర్ట్లో నన్ను రిసీవ్ చేసుకోవడానికి సుమారు ఆంటీ వయసే ఉంటుంది. ఆంటీ ఫ్రెండ్ మిస్ మాథ్యూ గులాబీల బొకేతో నాకు స్వాగతం పలికారు. ఇంటికి వెళ్ళేటప్పుడు కార్లో ఆంటీ గురించి చెబుతూ తనకి చాలా మంచి స్నేహితురాలని, మంచి వ్యక్తి అని, ఎవరికి సహాయం కావాలన్నా మంచి మనసుతో చేసేదని, తను నిలవ నీడలేని సమయంలో తనని ఆదుకొని తన జీవనోపాధికి ఓ మార్గం చూపించిన దేవత భారతి అని పొగడటం నాకు చేదు మాత్రం మింగినట్టు అనిపించింది. ఇప్పుడు ఇండియా నుంచి తన స్నేహితురాలి కూతురు వస్తుంది, తనకి ఉండడానికి వసతి ఇవ్వమని ఫోన్ చేయగానే తన రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని సంతోషపడ్డాను అని అంది మాథ్యూ. కెరీర్లో స్థిరపడుతున్న సమయంలో అప్పటికే ఎదిగిన కూతురు ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవటం కోసం మంచి పొజిషన్లో ఉన్న తాను జాబ్ రిజైన్ చేసి ఇండియా వెళ్ళిందని, ఇప్పుడు ఉద్యోగం చేస్తుంటే కనుక చాలా ఉన్నత స్థానంలో ఉండేదని చెప్పింది. ఆ మాటలని బట్టి ఆంటీ ఇండియాకి వెళ్ళడానికి గల కారణం తను పెళ్లి చేసుకున్నది మా డాడీనే అని అర్థమైంది. అయితే నేను ఎవరినో ఆంటీ తెలుసుకున్న పెళ్లి ద్వారా ఏర్పడిన నాతో బంధుత్వం బహుశా మిస్ మాథ్యూకి చెప్పలేదు కాబోలు అనిపించింది. నేను కూడా చెప్పకూడదనే నిర్ణయించుకున్నాను. అది మరీ పెద్ద ఇల్లు కాదు, కానీ 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ ఉన్న ఒక ఫ్లాట్. అన్నీ అనువుగా చక్కగా అమర్చుకుంది మాథ్యూ. భారతీ ఆంటీ ఉన్న రోజులలో 2 కలిసి ఉండేవారట. ఇప్పుడు ఈవిడ ఒక్కరే ఉంటున్నారు. ఆంటీ వాడుకున్న రూమ్లో నాకు వసతి ఏర్పాటు చేసింది. తనని మాథ్యూ అనే పిలవమని చెప్పింది. స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రాగానే వేడిగా ఇడ్లీలు, చట్నీ ఉన్న ప్లేట్ అందించింది. ఆ టిఫిన్ చూసి నేను ఆశ్చర్యపోతుంటే, ఇవన్నీ భారతీ ఆంటీ దగ్గర నేర్చుకున్నాను, అంతేకాదు కొంచెం తెలుగు కూడా వచ్చు నాకు అంటూ అమెరికన్ ఇంగ్లీష్ యాసలో ఇడ్లీ బావుందా అని అడిగేసరికి నాకు నవ్వు ఆగలేదు. మర్నాడు తన కారులో నన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళి అయిపోగానే ఫోన్ చేస్తే వచ్చి పికప్ చేసుకుంటాను, కాస్త అలవాటైతే ఆఫీస్ బస్సులో వెళ్ళవచ్చు అంటూ దింపి వెళ్ళింది. నెమ్మదిగా ఆఫీస్ పనికి, అమెరికా వాతావరణానికి అలవాటు పడ్డాను. మాథ్యూకి ఇంటి పనులు, వంట పనులలో చేతనైన సాయం చేస్తుండేదాన్ని. ఆంటీ ఫోన్ చేసి నా యోగక్షేమం అడిగినప్పుడల్లా ముక్తసరిగా మాట్లాడేదాన్ని. 6 నెలలు అనుకున్న నా ప్రాజెక్టు పని మరో ఏడాది కాలం పొడిగించారు. మాథ్యూ నేను మాట్లాడుకునే మాటల మధ్యలో తను తరచూ ఆంటీ ప్రసక్తి తీసుకువచ్చేది. నాకు ఆ మాటలు ఇష్టం లేక దాటేసేదాన్ని. ఒకరోజు మాథ్యూ దూరపు బంధువు ఎవరో చనిపోతే వేరే ఊరికి వెళ్ళింది. ఇంట్లో నేను ఒకదాన్నే. త్వరగా భోంచేసి పడక ఎక్కేశాను. కానీ ఎంతకీ నిద్ర పట్టకపోయేసరికి ఏదైనా బుక్ చదువుదామని బుక్ షెల్ఫ్ తలుపు తీశాను. తెలుగు, ఇంగ్లీష్ నవలలు వరుసలో నీట్గా సర్ది ఉన్నాయి. ఆ బుక్ ర్యాక్ భారతీ ఆంటీదే అని మాథ్యూ చెప్పింది. ఆంటీ వస్తువులు చాలానే వదిలేసిందట ఇక్కడ. తెలుగు నవలల్లో నుంచి చేతికి వచ్చిన ఒక బుక్ తీసుకొని పేజీలు తిప్పుతూ హాల్లోకి వచ్చాను.
ఆ పుస్తకం మధ్యలో నుండి కొన్ని ఫోటోలు మరొక కాగితం జారి కింద పడ్డాయి. అరే, ఏమిటివి అనుకుంటూ వంగాను తీద్దామని. ఆశ్చర్యం, అవి నా ఫోటోలే. చిన్నప్పుడు తీసిన ఫోటోల నుంచి అమ్మ చనిపోయే ముందు దాకా తీసిన ఫోటోలు రకరకాల ఫోజులతో ఉన్నాయి. ఇవేంటి ఇక్కడున్నాయా? బహుశా అమ్మ భారతీయ ఆంటీకి పంపి ఉంటుంది అనుకుంటూ కింద పడిన పేపర్ కూడా తీశాను. అది ఏదో ఉత్తరం అనుకుంటాను. ఒకరి ఉత్తరాలు చదవటం సభ్యత కాదనిపించి తిరిగి ఆ బుక్లో పెట్టేయబోతూ ఆ చేతి వ్రాత చూసి, అరే, ఇది మా అమ్మ దస్తూరి. నాకు బాగా గుర్తు. అమ్మ ఏదో లెటర్ రాసినట్టుంది. సభ్యత మాట పక్కన పెట్టి అందులో ఏం రాసిందో అనే కుతూహలంతో అక్కడే నేల మీద కూర్చుండిపోయి చదవటం మొదలుపెట్టాను. ప్రియ నెచ్చలి భారతికి. ఎందుకో నీకు ఉత్తరమే వ్రాయాలనిపించింది. ఇలా అక్షరాల రూపంలో నీ కనులలోనూ మనసులోనూ స్థిరంగా ఉండిపోవాలని. ఎన్నాళ్ళు అయిందో మనం లెటర్స్ రాసుకొని. ఫోన్లు వచ్చాక మాట్లాడుకుంటున్నాం, కానీ ఏదో అడ్డుగోడ కట్టినట్లే ఉంటుంది ఆ మాటల మధ్య. ఇప్పుడు నేను రాయబోయే సంగతులు చెప్పడానికి నాకు గొంతు పెగలదు. వీడియో కాల్ చేసినా నీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడలేను. అందుకే ఇక్కడ నా మనసు విప్పుతున్నాను. ముందుగానే నిన్నో కోరిక కోరుతున్నాను. కాదనకు. కాదంటే నా మీద ఒట్టే. గుర్తుంచుకో. త్యాగమూర్తి అనే బిరుదు నీకు సరిగ్గా సరిపోతుంది. నా కోసం నీ జీవితం త్యాగం చేశావు. నువ్వు కోరుకున్న శేఖర్ని, నేను ఇష్టపడుతున్న సంగతి తెలుసుకొని శేఖర్ని ఒప్పించి తనని నాకు జత చేశావు. మీరిద్దరూ ఒకటి కావాలనుకొని చేరుకున్న బాసలు నాకు తెలియకుండా చేసి ఒంటరిగా మిగిలిపోయావు. ఆ తర్వాత ఈ సంగతి తెలిసి నిన్ను అన్యాయం చేశానని ఎంత బాధపడ్డానో నా మనసుకే తెలుసు. మనసు పడ్డ మిమ్మల్ని ఇద్దరిని మళ్ళీ ఒకటి చేయటం కోసమే కాబోలు దేవుడు నాకో దారి చూపించాడు. త్వరలోనే తన దగ్గరకు వచ్చేయమన్నాడు. లంగ్ క్యాన్సర్. అన్ని స్టేజీలు దాటిపోగా చివరి స్టేజీకి వచ్చేశాను. అందుకే నిన్ను నా కోరిక తీర్చమని అడుగుతున్నాను. కాదనకు. శేఖర్తో పాటు నీకు దీపు బాధ్యత కూడా అప్పచెబుతున్నాను. దానికి మా ఇద్దరి గారాబం కొంత మొండితనాన్ని ఇచ్చింది. ఆడింది ఆట, పాడింది పాట అయ్యింది. చదువు మీద శ్రద్ధ తగ్గింది. స్నేహాలు పెరిగిపోతున్నాయి. కాదంటే బాధపడుతుందని అడిగినంత డబ్బులు ఇచ్చేస్తున్నాం. దాంతో డబ్బు విలువ కూడా తెలియటం లేదు. నా ఆరోగ్యం పూర్తిగా దిగజారిపోవడంతో దీపు మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయలేకపోయాం నేను, శేఖర్. ఈ బాధ్యతలు నువ్వే తీసుకోవాలి. నీ పెంపకంలో దీపు క్రమశిక్షణతో పెరగగలదని నాకు పూర్తి నమ్మకం ఉంది. అది మంచి చదువు, సంస్కారంతో పాటుగా ఉన్నత స్థాయిలో ఉండాలనేదే నా అభిలాష. దీపుకి అమ్మ స్థానంలోకి నా తర్వాత నిన్ను తీసుకురావాలని శేఖర్ దగ్గర మాట తీసుకున్నాను. శేఖర్ ఒప్పుకున్నాడు. నువ్వు కూడా ఒప్పుకొని తీరాలి. నా వలన నువ్వు కోల్పోయిన జీవితం తిరిగి నా వల్లే పొందాలి. ఇదే నా ఆఖరి కోరిక. నువ్వు నన్ను చూడడానికి వచ్చేసరికే నేను వెళ్ళిపోయి ఉంటాను. రోజుల్లోకి వచ్చేశాను. ఇదే నేను నీకు చెప్పదలుచుకున్న ఆఖరి మాటలు. ఉంటాను ఇక. ఎప్పటికీ నీ ప్రియ నెచ్చలి, నీ సుధా. ఉత్తరం అశాంతం చదివాక నా కంటి వెంట ధారాపాతంగా ఆశ్రువులు తెలియకుండానే కారసాగాయి. ఒకప్పుడు స్నేహితురాలి కోసం తన ప్రేమను త్యాగం చేసి ఇప్పుడు అదే నెచ్చలి ఆఖరి కోరిక మేర నాన్నని పెళ్లి చేసుకొని, అది కూడా కేవలం నా కోసం, నా ఉన్నతి కోసం, నేను పెడతోవ పడకుండా నా బాధ్యత తీసుకున్న భారతీయ ఆంటీ. తన జీవితంలో తన ఎదుగుదలని కాదనుకొని నా ఎదుగుదల కోసం నన్నింత స్థాయికి తీసుకురావడానికి నా వెన్నంటే ఉండి నేను ఎంత ఈసడించుకున్నా, ఎదురించి మాట్లాడినా, అమ్మలా కాకపోయినా, ఒక మనిషిగా కూడా చూడకపోయినా తను మాత్రం నన్నెంతో ప్రేమించి అభిమానిస్తే, భగవంతుడా, నేను ఎంత తప్పు చేశాను? ఆంటీని కాదు, అమ్మే.
నా కన్నతల్లి తాను మరణించిన తన స్థానంలోకి తిరిగి అమ్మనే తీసుకువచ్చింది. ఇన్నాళ్ళు గ్రహించలేకపోయాను. ఆ త్యాగమూర్తి పాదాలు నా అశ్రువులతో కడిగి క్షమాపణలు అడగాలి. ఇన్నాళ్ళు కడుపున కంటేనే అమ్మ అవుతుంది అనుకున్నాను, కానీ కనకపోయినా ఇలా కంటికి రెప్పలా కాచుకునేది ఇలాంటి అమ్మ లేనిదే నాకు అస్తిత్వమే లేదని నిరూపించిన ఈ అమ్మ ఎన్ని జన్మలకైనా ఈ అమ్మే కావాలి నాకు. కంటి వెంబటి కారిపోతున్న కన్నీటిని తుడుచుకొని వెంటనే అమ్మని చూసేయాలనే దృఢ నిశ్చయంతో అమ్మకి నాన్నకి నా దగ్గరికి రావడానికి విమానం టికెట్లు బుక్ చేశాను. ఇదిగో ఇంకాసేపట్లో అమ్మ గుండెలో గువ్వ పిట్టలా దూరిపోతాను. దీపు, దీపు పిలుపుతో కళ్ళు తెరిచి ఈ లోకంలోకి వచ్చాను. ఎప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అయిందో మళ్ళీ స్టేటస్ గమనించనే లేదు. ఇంతసేపు నా ఊహ ప్రపంచంలో ఉన్న అమ్మ ఇప్పుడు నా కంటికెదురుగా కనబడేసరికి అమ్మ పాదాల మీద పడి క్షమించమని అడగాల, గుండెలో గువ్వల దూరిపోవాలా అనేది తేల్చుకోలేకపోయాను. ప్రేమపూర్వకమైన చిరునవ్వుతో అమ్మ తన 2 చేతులు చాచి పిలిచేసరికి ఉద్వేగంతో ఒక్క ఉదుటున అమ్మ బాహువులలో ఇమిడిపోయి అమ్మా అమ్మా ఆర్తిగా పిలుస్తూ దారి తప్పిన లేగదూడ తిరిగి తల్లిని చేరి ఎలాంటి అనుభూతి పొందుతుందో అలాగా నేను కూడా తన గాఢ పరిష్వంగంలో ఇన్నాళ్ళు దూరం చేసుకున్న అమ్మ ప్రేమామృతాన్ని తనివి తీరా రుచి చూశాను. ఈ అమ్మ లేనిదే నాకు అస్తిత్వమే లేదని తెలుసుకున్నాను. ఇంత మంచి కథని మనకి అందించినటువంటి కలవల గిరిజరాణి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.